అందరికీ నమస్కారం. మేడం ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. మన రోజువారీ ఆహారంలో మునగాకు తీసుకోవడం ఎంత ముఖ్యమో, అంతకుముందు మునగాకు కారం చేసిన వీడియోలో చెప్పాను కదా! సో, ఎప్పుడు ఎండుమిరపకాయలతోటి పచ్చడి, అలానే ఎండుమిరపకాయలతో కారం చేసుకోవడం కాకుండా, అప్పుడప్పుడు ఇలాగా పండు మిరపకాయలతో గూడా పచ్చడి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మనకి దోస, ఇడ్లీ, చపాతీ, అన్నం దేంట్లోకైనా తీసుకోవచ్చు. చాలా ఆరోగ్యకరమైనటువంటి ఈ రెసిపీ ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు గూడా బాగా నచ్చుతుంది. నేను చూయించినట్లు ఆ దినుసులన్నీ వేసి ఫస్ట్ ఆయిల్‌లో దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి. తర్వాత కడిగినటువంటి మునగాకు వేసి శుభ్రంగా నీరు పోయే వరకు వేయించాలి. తర్వాత పండు మిరపకాయలు, టమాటాలు వేసి బాగా మగ్గించాలి. టమాటాలో ఉండే పులుపుని బట్టి మీరు చింతపండు అడ్జస్ట్ చేసుకోండి. ఇది మిక్సీలో మరీ మెత్తగా పేస్ట్‌లా చేసుకోవద్దు. రోలుంటే రోల్లో నూరుకోండి. లేదంటే మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బావుంటుంది. చపాతీలోకి గూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి